ఇప్పుడు పిల్లలకి ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది పూర్తిగా తగ్గిపోతుందా అనే దానికన్నా మనం వాటిని మేనేజ్ చేసుకోగలుగుతున్నామా లేదా అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏడిహెచ్డి అంటే ఈ పిల్లలు ఒక చోట కూర్చోరు, అరిపిస్తారు, నేను ప్రతి వస్తువు పాడు చేస్తారు, ఇల్లు ఎంత సర్దనివ్వండి పాడు చేస్తారు. సో ఇలాగేంటంటే మనం వాటిని మొత్తంగా వాళ్ళని ఆపలేము, కానీ కనీసం ఇలా తీయకూడదు, పెట్టిన వస్తువు దగ్గర పెట్టాలి, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, ఆడుకోవాలి, కానీ అల్లరిలాగా కాదు. ఇంక ఇలాగా మనం థెరపిస్ట్ ద్వారా టీచర్స్ ద్వారా చెప్పించాలి. ఇప్పుడు మనం పూర్తిగా క్యూర్ అవుతుందా అనే కాన్సన్ట్రేషన్ మీద పెట్టామనుకోండి, ఈ చిన్న చిన్న వాళ్ళకి ఇచ్చే మన అలవాట్లు అనేవి మిస్ అవుతుంటాం పాయింట్స్. ఒక ఎక్స్పీరియన్స్డ్గా నేను కూడా చిన్నప్పుడు అమ్మ క్యూర్ అవుతుందా లేదా అన్నట్టు ఆ టెన్షన్లోనే ఉన్నానే, కానీ నెమ్మదిగా వాళ్ళు మార్చుకోవాలి అన్న ఆలోచన తను పెరిగే కొద్దీ, నేను థెరపీస్ ట్రీట్మెంట్స్ చేయించే కొద్దీ నాకు అర్థమైంది. సో తన థెరపీ ద్వారా ఏంటంటే అవి తీసుకురా అంటే తీసుకురావడం, అల్లరి చేయొద్దు అంటే చేయొద్దు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అడగకూడదు, లేదంటే వాటి కోసం అల్లరి చేయకూడదు. ఇప్పుడు చాలా అంటే వెంటనే అయిపోలేదు, చాలా ప్రాక్టీస్, చాలా ఇంకా చెప్తూనే ఉంటే అలాగవుతుంది కనుక. ఇంకొకటి ఏంటంటే ఈ చిన్నపిల్లలు చేసే పనులు అంతమంది వేలెత్తి చూపిస్తారు కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, వాళ్ళందరూ ఎంత పెద్దవాళ్ళు అండి, అంటే కనీసం డిగ్రీ అవ్వనివ్వండి అలా ఉంటాయా? మరి అంత వయసు వచ్చి వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి పేరు ఉండదా? వాళ్ళు తప్పు చేసినట్టు కాదా? ఈ చిన్నపిల్లలు అనేసరికి ప్రతి ఒక్కరు వీళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, అంత బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళు అసలు ఏం చేశారని వాళ్ళకి తెలిసి చేస్తున్నారా లేదు, మరి ఎందుకు వీళ్ళని హేళన చేస్తారు, నవ్వుతారు, అదైతే నాకైతే అర్థమవ్వదు. ఈ బెట్టింగ్ యాప్స్ చేసేవాళ్ళన్నా సరే పోతే పోనీ డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు అని ఒక మాటతో అయితే వాళ్ళకి భరోసా ఇస్తారు, కానీ పిల్లలకి మాత్రం అమ్మ ఇలాగ ఉండాలి అలాగ చేయాలని మాత్రం చెప్పేవాళ్ళైతే నేను వినలేదు. కనుక చిన్నపిల్లల విషయంలో మనం ఇంకా పడాల్సిందే, అదైతే తప్పదని మాత్రం నాకు అర్థమైంది. పూర్తిగా క్యూర్ అవ్వడం అనే దానికన్నా అంటే వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళు చదువుకున్నా మనకి కనీసం నాలెడ్జ్ వచ్చినా ఇంకా అలా ఎదిగే కొద్దీ అన్నీ నేర్చుకుంటూనే ఉంటారు. కనుక భయపడేదానికన్నా వాళ్ళ మీద ఇంకా మనం ఎలా నేర్పించాలనేది శ్రద్ధ పెడితే మనకే మంచిది.